మెదక్ జిల్లాలోని మహ్మదాబాద్ ఎస్టీ హాస్టల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి హాస్టల్లోని పలు రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హాస్టల్ వార్డెన్ రేఖను ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సింధు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలో మహమ్మదాబాద్ లో ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్లో ఏసీబీ అధికారులు అయితే దాడులు కొనసాగిస్తున్నారు. అయితే ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అయితే ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుండి అంటే ఇప్పటి వరకు కనీసం తెల్లవారి 6 గంటల నుంచి ఈ యొక్క తనిఖీలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హాస్టల్లో రికార్డ్స్ డేట్ టు డేట్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదే విధంగా హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉన్నారో, అక్కడ హాస్టల్లో పరిశుభ్రత ఉందా లేదా, అక్కడ విద్యార్థులకు ఇచ్చేటటువంటి ఆహారం పైన కూడా హాస్టల్ వార్డెన్ సురేఖను దీనిపైన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా రిజిస్టర్ విద్యార్థుల పట్టికను కూడా వీరు పరిశీలిస్తున్నారు. విద్యార్థుల భోజనశాల ఇక్కడ ఇచ్చేటటువంటి మెనూకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఏ విధంగా ఉన్నాయన్నట్లయితే వీరు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా చాలా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా రెసిడెన్షియల్ హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆసుపత్రిలో పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం పైన కూడా ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేశాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు చేసి ఈ విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు కొద్ది మేరకైతే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు అన్ని హాస్టళ్లపై దాడి చేయొచ్చు అన్నట్టయితే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆకస్మికంగా తనిఖీల వెళ్లే హాస్టల్ చదువుకునే పేద విద్యార్థులకు ఈ విధంగా చేస్తే అన్ని విధాల న్యాయం జరుగుతుందన్నైతే విద్యార్థులు కూడా భావిస్తున్నట్టయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు హాస్టల్ వార్డెన్ తో పాటు ఇక్కడ పనిచేసేటటువంటి కుక్కర్లే కావచ్చు, అక్కడ వంట మనుషులు, ఇంకా అక్కడ వాచ్మెన్ కూడా విద్యార్థుల పైన పూర్తిగా అవగాహన ఏ విధంగా ఆహార పదార్థాలు కానీ వాళ్ళకు ఇచ్చేటటువంటి అక్కడ హాస్టల్లో ఉండే పరిశుభ్రత కానీ అన్ని విధాలా కేర్ తీసుకునే పరిస్థితి అయితే ఉంటుందన్నట్టుగా అయితే ఇక్కడ కొన్ని విద్యార్థి సంఘాలు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సింధు. థ్యాంక్ యూ రాము.